రఘు అన్నా నమస్తే. రఘు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. చూస్తున్నాం కవిత వ్యాఖ్యలు, దానికి సంబంధించినటువంటి మన ప్యానలిస్టుల అంటే రియాక్షన్, మీరేమంటారు? అవును చూశారన్న. అన్న ఒకటి యాక్చువల్ ఏంటంటే ముందుగానే చెప్పేది ఏంటంటే కవిత గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని వీళ్ళంతా ఓటమిని జీర్ణించుకోలేకుండా అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఆలోచనపరమైన మాటలు కావవి. ఒకటి ఫస్ట్. సెకండ్ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర గీతం ఏముండన్నా, మా తెలుగు తల్లికి మల్లెపువ్వు దండ, మా తెలుగు తల్లికి మంగళారతులు, గలగల కదిలిపోతున్నాడు బిరబిరా కృష్ణమ్మ పరుగులుడితేనని ఉంటే, ఇదే కేసీఆర్ ఏమన్నాడు, మన గోదావరి నీళ్లు ఆంధ్ర సైడ్ పోతున్నాయి, వాళ్ళ కాళ్ళు గడుపుతున్నాయి అక్కడ, కాబట్టి ఈ గీతం మేము అక్సెప్ట్ చెయ్యము, మా గీతం సపరేట్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ గీతం సపరేట్ ఉంటది, మాది గీతం పాడమని ఆయన నోటి నుంచి ఆయనే తెలంగాణ ఉద్యమంలో అన్నాడా లేదా? అన్నాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఏం చేసిండు? తెలంగాణ గీతం ఏది? రాష్ట్ర గీతం అంటే నేనే స్వయంగా రాసి చేస్తా ఇస్తా అన్నాడు. అయితే ఏంటంటే ఈ కుటుంబానికి, కల్వకుంట్ల కుటుంబానికి ఏంటంటే వాళ్ళ మార్పు ఉండాలి దేని మీద అని. ఇప్పుడు ఈవెన్ సెక్రటరీ మీద కానీ ప్రగతి భవన్ మీద కానీ వాళ్ళ మార్పు ఉండాలి. అంటే అర్థం ఏంటంటే ఏది చేసినా వాళ్ళ హయాంలో వాళ్ళే చెయ్యాలి, వేరే వాళ్ళు రాయొద్దు, వేరే వాళ్ళు పాడద్దు, వేరే వాళ్ళు రచించద్దు. ఇది వీళ్ళ మొండి వైఖరి. ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ గీతం ఏమన్నది, రాజ్యాంగంలో రాసిందా అన్నది వాస్తవం. ఇప్పుడు ఎంపీగా ఓడిపోతే ఈమె నిజామాబాద్ లా ఎమ్మెల్సీ ఇవ్వాలని రాజ్యాంగంలో రాసిందా ఏమన్నా? ఎందుకు ఇచ్చిండు వాళ్ళ నాన్న? బిడ్డ సంతోష పెట్టాలనే ఉద్దేశంగా ఎంపీ ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చిండు, రైట్? అంటే అట్లే తెలంగాణ రాష్ట్రాన్ని సంతోష పెట్టాలంటే తెలంగాణ గీతం ఉండాలి కదా. మరి ఇంట్లో నీ బిడ్డను సంతోష పెట్టుకుంటావు ఎమ్మెల్సీ పదవిచ్చి, కానీ తెలంగాణ గీతం వద్దా? రఘు ఆమె మీరు గమనించారో లేదో, ఆమె అంటే జెండాల వివాదం, అంటే రాష్ట్ర జెండా అనేటటువంటిది ఖచ్చితంగా వివాదాస్పదమైంది. దాని ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధం అని చెప్పి లెట్ మీ కంప్లీట్. ఫెడరలిజం స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అని సుప్రీంకోర్టు వ్యాఖ్య చేస్తే దాన్ని తీసుకొచ్చి ఆమె రాష్ట్ర గీతానికి అంటగట్టడాన్ని ఎట్లా చూడాలి? అది చాలా తప్పు. ఏమన్నారు? ఇప్పుడు ఆమె ఈరోజు మార్నింగ్ చేసినటువంటి వ్యాఖ్యలో ఆమె ఏమంటుందంటే సుప్రీంకోర్టు అడ్డుకుంది ఫెడరలిజానికి వ్యతిరేకం. అది ఆ విషయం జరిగింది ఖచ్చితంగా జెండా విషయంలో. కర్ణాటక రాష్ట్రం తమకంటూ ఒక ప్రత్యేక జెండాను రూపొందించుకుంటే దాని విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టు దాని మీద వ్యాఖ్యం చేసినటువంటి ఒక విషయం చెప్పన్నా, 14 రాష్ట్రాలకు దేశంలో జాతీయ రాష్ట్ర గీతాలు ఉన్నాయి. 14 రాష్ట్రాలకు ఉన్నాయి. ఇప్పుడు 15 ఇప్పుడు కేసీఆర్ మూలంగా తెలంగాణ రాష్ట్రానికి 15వ రాష్ట్రం అయింది అన్న. ఇంకొకటి ఏం తెలుసా, అసలు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉగిసిపడడానికి కారణమే ఈ తెలంగాణ పాటలు. తెలంగాణ కళాకారులు రచనలు, తెలంగాణ కవులు కళాకారులతోని కళాకారులు చేసిన డ్యాన్స్ అంటే పాటలు కానీ పాడిన పాటలు ఆ ఉవ్వెత్తున తెలంగాణ వాదాన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళినాయి, జాతీయ స్థాయికి చేర్చినాయి తెలంగాణ వాదాన్ని చెప్పాలంటే. అలా తెలంగాణ పాటల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వీళ్ళు చిన్న చూపు చూసిండ్రు. మళ్ళీ వాళ్ళకు కళాకారులకు తెలంగాణ కళాకారులకు ఏదో పెట్టేసి ఏదో జాబులు ఉద్యోగాలు అన్నారు తప్ప మళ్ళీ అది కాదన్న. రాష్ట్ర గీతం అన్న కరెక్ట్ వాస్తవం. రాష్ట్ర గీతం ఉంటే మరి రాజ్యాంగంలో ఉన్నదా అన్నది ఉండదు, ఉండకూడదని రాజ్యాంగంలో ఉన్నదా? మరి రాష్ట్ర గీతం ఉండకూడదని రాజ్యాంగంలో ఉన్నదా? నేను అడిగేది అది. ఉండాలని రాజ్యాంగంలో ఉన్నదా అన్నది, ఉండకూడదని రాజ్యాంగం.